వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్నటువంటి ప్రజలకి, టీడీపీ జనసేన కార్యకర్తలకి, మీడియా మిత్రులకి నా నమస్కారాలు. రా కదిలిరా అని ఒక్క పిలిపిస్తే గుంటూరు పార్లమెంటు నుంచి తరలి వచ్చిన ప్రజానీకానికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈ ప్రాంతం అమరవీరుల ప్రాంతం, ఉద్యమాలకి ఊపిరి పోసినటువంటి ప్రాంతం, పోరాటాలకి పురిటిగడ్డ ఈ యొక్క డెల్టా ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఒక ప్రజా రాజధానిని ఏర్పరిస్తే ఏమి చేశాడు ఈ తుగ్లక్ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఏమైంది పోలవరం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 2019 నవంబర్ కల్లా జాతికి అంకితం చేస్తానన్నటువంటి జీవనాడి అయినటువంటి పోలవరాన్ని ఈరోజు నాశనం చేసినటువంటి ఒక మోసకారి అయినటువంటి ముఖ్యమంత్రి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. అన్నపూర్ణగా పిలువబడే ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా నాశనం చేసినటువంటి నాయకత్వం ఈ వైసీపీ పార్టీ నాయకత్వం అని చెప్పి ఈనాడు మీ అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఈ రోజున అరాచకాన్ని పెంచి పోషిస్తూ అన్ని విధాలుగా దోచుకుంటూ అవినీతి లక్ష్యంగా ఈ రోజున రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం చేసినటువంటి నాయకత్వం ఈ జగన్మోహన్ రెడ్డిది. గాంధారి పుత్రులాగా 151 మందిని కన్నారు. దేనికి? నింగిని నేల వరకు కూడా దాచుకుంటూ ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా నాశనం చేస్తూ ప్రజలకు ఒక అభద్రతా భావాన్ని కలగజేసినటువంటి నాయకత్వం నీది కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. వ్యవసాయాన్ని సమూలంగా నాశనం చేసిన ఏకైక వ్యక్తి ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డి. కళ్ళాల్లో కొంటా అన్నావు, ప్రతి గింజని కూడా కొంటా అన్నావు, కొన్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రైతుకు న్యాయం చేస్తా అన్నావు, చేసావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కౌలు రైతును ఆదుకుంటా అన్నావు, ఆదుకున్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ ఎవరి చేత్తో ఈ రోజున ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అన్నపూర్ణగా ఉన్న ఈ ప్రాంతం వలస ప్రాంతంగా మారబోతా ఉంది. అందుకనే ఆలోచన చేసి అపర భగీరథులాగా గోదావరి నీళ్ళని వడిసిపెట్టి పట్టిసీమగా మార్చి మన అన్నపూర్ణని కాపాడినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈనాడు సభాపూర్వకంగా మనం చేస్తా ఉన్నాం. అలాంటి నాయకత్వం మనదైతే ఈనాడు ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల్ని 3000 మంది ఆత్మహత్యలు చేసుకునే విధంగా, కౌలు రైతులు 2000 మంది ఆత్మహత్యలు చేసుకునే విధంగా రైతుల్ని ఆత్మహత్యలు ఈ రోజున ప్రభుత్వ హత్యలుగా భావించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున ప్రతి అణువున కూడా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసినటువంటి నాయకత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. ఈనాడు యాంత్రీకరణ పేరుతో ఆ రోజున రైతులకి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తే ఈ రోజున ఈ యొక్క ముఖ్యమంత్రి ఏమి చేశాడయా? ఆఖరికి సబ్సిడీ మీద టార్పాలను కూడా తెచ్చుకోవడానికి వీల్లేనటువంటి పరిస్థితి ఈనాడు కల్పించినటువంటి మోసపూరితమైన ప్రభుత్వం, అబద్ధాల ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ ప్రాంతానికి సంబంధించిన హై లెవెల్ ఛానల్ కూడా మనం ఆ రోజున మన ప్రభుత్వ హయాంలో శాంక్షన్ చేస్తే ఇంతవరకు కూడా కనీసం మోటార్లు కూడా పెట్టినటువంటి రైతులకి నష్టం కలిగించేంతవరకు, పంట నష్టపోయే వరకు కూడా వీళ్ళు ఇంతవరకు మోటార్లు పెట్టలేదంటే వీళ్ళకి రైతుల పట్ల ఏ రకంగా ఈనాడు చిత్తశుద్ధి ఉందో ఒక్కసారి గమనించవలసిందిగా ఈనాడు మీకు మనం చేస్తా ఉన్నాం. పంట నష్ట పరిహారం ఇవ్వలేడు, 0 వడ్డీకి రుణాలు ఇవ్వలేడు, ఈరోజు కొన్న ధాన్యానికి నిధులు విడుదల చేయలేడు. ఈనాడు ఇలాంటి అసమర్థ నాయకత్వం
ఈ రోజున ఈ రాష్ట్రంలో పాలన చేస్తూ ఉంటే ఈ రాష్ట్రం అతాకుతలం అయిపోతూ ఉంటే రావణాకాశంగా మారుతూ ఉంటుంటే ఈనాడు ఏం చెప్పావయ్యా నువ్వు? 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నేను బడ్జెట్లో ప్రవేశపెడతా అన్నావు. 4,000 కోట్లు ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టం జరిగితే రైతులను ఆదుకుంటా అన్నావు. ఎక్కడయ్యా బడ్జెట్లో 1 రూపాయి ఎప్పుడైనా కేటాయించావా? ఆ కేటాయించిన రూపాయిని ఎక్కడైనా పంచావా? ఏ రైతు న్యాయం జరిగిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రైతు ఆత్మహత్యల్ని చేసుకుంటా ఉంటే ఇది చాలదన్నట్టు కృత్రిమ ఇసుక కొరతని చేసినటువంటి ఘనత, ఉచిత ఇసుక విధానాన్ని రద్దుపరిచి సంవత్సరం పాటు 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకి అన్నం దొరకకుండా చేసినటువంటి అసమర్థ ముఖ్యమంత్రివి, దోపిడీ ముఖ్యమంత్రివి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున దాదాపు చంద్రబాబు గారి నేతృత్వంలో 30 లక్షల మందికి షేర్వాల్ టెక్నాలజీతో నభూషిత అన్నట్టుగా గొప్పవారు కూడా నివసించలేనటువంటి విధంగా నిర్మాణం చేయాలని తలపెట్టినటువంటి ఆ ఇళ్లను కూడా నీవు ఇవ్వలేనటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తానని 44 గజాలు సెంట్ ఇస్తానని 44 గజాలను అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలను దోచుకున్నటువంటి దోపిడీ ప్రభుత్వం, పేదవాడి పొట్టని అడ్డం పెట్టుకొని దోచుకున్న ప్రభుత్వం నీ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు ఈ రోజున ఏమైందయా? గుంతల రోడ్లు మిగిల్చావు మాకు. ఏ రోడ్డు బాగుంది? ఈ రోజున స్వామీజీలు ప్రయాణిస్తా, స్వామీజీలు కూడా నీ మీద చమత్కారాలు పలుకుతా ఉన్నారు. ఇక్కడ ఎవరైనా సరే గర్భిణీతో ఉన్న స్త్రీ ప్రయాణిస్తే ఏది హాస్పిటల్కి వెళ్ళవసరంలా ఈ రోడ్ల మీద ప్రయాణిస్తే ప్రసవమయ్యే పరిస్థితుల్లో ఈ రోజున రోడ్లు ఉన్నాయంటే ఈ రోజున నారా కోడూరు తెనాలి రోడ్డు ఏమైంది? మంగళగిరి తెనాలి రోడ్డు ఏమైంది? ఏమైందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా మీరు ఈ రోజున ప్రజల్ని మోసం చేస్తూ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి కాలంలో 25,000 కిలోమీటర్ల రోడ్లు వేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారితో అయితే ఈ రోజున గుంతల రోడ్లుగా మిగిల్చినటువంటి ఘనత నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సంక్షేమం అంటా ఉన్నావు. ఏం సంక్షేమం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ముసుగులో సంక్షేమంలో కూడా అవినీతి, పేదవాడిని మోసం చేస్తా ఉన్నావు, పేదవాడిని పేదవాడిగా చేస్తా ఉన్నావు. అందుకే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు P4 సిస్టమ్, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్, ఈ 4 అంశాలతో ఈ రోజున ప్రజలకు చేరువవ్వాలి, సంపదని సృష్టించాలి, ఆ సంపదని పెంచాలి. ఆ రకంగా ఈ రోజున ఆయన యొక్క నాయకత్వంలో దూరదృష్టితో ప్రపంచంలో తెలుగు వాళ్ళని ఎంతోమందిని హీరోలుగా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు అయితే తెలుగు జాతిని జీరోలుగా చేసి నిర్వీర్యం చేసినటువంటి ఘనత నీది కాదా అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఈనాడు అందుకే టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టో, టీడీపీ జనసేన రచించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోలో సూపర్ 6 ఈ రోజున ప్రతి పేదవాడు జనజీవన సంస్థలో నిజమైన పౌరుడిగా జీవన విధానాలు పెరగాలి, జీవన ప్రమాణాలు మారాలి అని చెప్పి ఆ రకంగా రచించినటువంటి సూపర్ 6 అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. చరిత్రహీనుడిగా ఈ రోజున మిగిలిపోవాలి. ఏమిటయా సిద్ధం అంటున్నావు? దేనికి సిద్ధం? పారిపోవడానికా సిద్ధం? జగన్మోహన్ రెడ్డి పారిపోవడానికా సిద్ధం? జైలుకు పోవటానికా సిద్ధం? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, పారిపోవడానికా జైలుకు పోవడానికా దేనికి సిద్ధం? చరిత్రహీనుడిగా మారబోతా ఉన్నాం. రాముడు కావాలి, రామరాజ్యం కావాలి. రాముడు కావాలంటే ఒకే ఒక్కడు ఈ భారతదేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు. ఆయన వస్తేనే విజయంతో ఆలోచించగలడు. అంతేకాదు ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయగలిగిన సత్తా సమర్థత ఉన్నటువంటి నాయకుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని పారదోలే వరకు కూడా ఈ రామరాజ్యాన్ని స్థాపించడానికి జగన్మోహన్ రెడ్డి లాంటి రావణాసుని
ఈ రోజున రాజకీయంగా పారదోలాల్సిన అవసరం ఉందని చెప్పి మనవి చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకునే ముందల ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్డు గురించి కూడా ఒక్క మాట మాట్లాడి శ్రావణ్ గారు సెలవు తీసుకుంటా. ఇన్నర్ రింగ్ రోడ్డు ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు స్వామిలింగుడు అన్నట్టుంది. ఈ రోజున అక్కడ ఏమీ లేదు. దాని మీద హైకోర్టు స్టే ఇస్తే ఈ రోజున ఆ స్టేకి వ్యతిరేకంగా ఈ రోజున సుప్రీంకోర్టుకి వెళ్తే అక్షింతలు వేసింది. నోటీస్ ఇవ్వమని చెప్పి ఈ రోజున అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారు ఏమిటో ఆయన న్యాయ వ్యవస్థకి చీడ పురుగులాగా ఉన్నాడని చెప్పి మా కనకమేడల రవీంద్ర గారి సమక్షంలో ఈ యొక్క విన్నపం చేసుకుంటా ఉన్నా. ఇలాంటి చీడ పురుగులు ఇలాంటి న్యాయకోర్టుల్లో న్యాయస్థానాల్లో వాదిస్తుంటే న్యాయ వ్యవస్థ సిగ్గుపడతా ఉందని చెప్పి మనవి చేసుకుంటూ ఈ రోజున సుప్రీంకోర్టులో కనీసం నోటీస్ ఇవ్వడానికి కూడా సిగ్గుపడతా ఉందని చెప్పి మనవి చేస్తూ ఈ రోజున ఇక్కడ హైకోర్టులో కొన్ని వ్యాజ్యాల్లో బెయిల్ ఇస్తూ చెప్పింది ఇలాంటి బేస్లెస్ కేసులు ఎప్పుడు అయిపోకండి అని చెప్పి. అయినా కూడా వీళ్ళకి సిగ్గు రావట్లా. ఇలాంటి పరిస్థితిని మీ అందరూ కూడా గమనించమని చెప్పి రామరాజ్యం కావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. చంద్రబాబు నాయుడు యొక్క రామ్ బాణంతో ఈ రావణాసుడు హతమవ్వాలి అని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు నాయకత్వం, వర్ధిల్లాలి యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వం. ధన్యవాదాలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. సోదరులందరూ కూడా వచ్చిన నాయకులు కార్యకర్తలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇంకా వస్తూ ఉన్నారు. దయచేసి మీరు ముందు కదిలితే సభ ఇంకా ఇంకా బ్రహ్మాండంగా వస్తుంది. ఆ సైడ్కి రండి ప్లీజ్. చాలా మీ అందరికీ అవకాశం ఉంది. చక్కటి ఎలక్ట్రికల్ ప్రభ పెట్టారు, విద్యుత్ ప్రభ ఉంది, మంచి చక్కగా ఆలోచన. మీకు ఇక్కడ ఉంటే ఏం కనపడదు. మీ అందరికీ నేను చేస్తున్న విజ్ఞప్తి, జనసేన